న్యూస్ 360 స్పెషల్ డిబేట్. ఇక ఈరోజు మరొకసారి రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలు 3 దఫాలుగా విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే కేబినెట్ ఆమోదం పొందిన 31,000 కోట్ల రూపాయలకు ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు సుమారు 13,000 కోట్ల రూపాయల వ్యత్యాసం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇదే అదనుగా తీసుకున్న విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత కూడగట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రైతన్నలతో కలిసి రుణమాఫీ విషయంలో రోడ్డెక్కుతున్న పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంటోంది. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ విషయంలో అర్హులందరికీ మాఫీ చేస్తామని చెప్తున్నప్పటికీ రైతు రుణమాఫీ విషయంలో కటాఫ్ డేటు ప్రకటించకపోవడంతో రైతుల్లో అయోమయం అయితే నెలకొంది. మంత్రులు, ముఖ్యమంత్రి రైతు రుణమాఫీ అమలు చేసిన ఘనత మాదేనని చెప్తూ రాహుల్ గాంధీ మాట నిలబెట్టామని కూడా చెప్తున్నారు. ఇక రైతుల చేత రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు చెప్పే బహిరంగ సభకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ఆయనతో పాటు మంత్రుల బృందం కూడా బయలుదేరింది. అయితే స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా పూర్తి చేసేందుకు పీసీసీ పదవితో పాటు కేబినెట్ పదవుల భర్తీ చేసేందుకు కూడా అధిష్టానం అనుమతి తీసుకునేందుకు ఇక రేవంత్ అయితే హస్తినకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో రాజీవ్ గాంధీ విగ్రహ ప్రారంభోత్సవాన్ని కావచ్చు, అలాగే ఏదైతే రైతు కృతజ్ఞత సభ కోసం కావచ్చు, సోనియా, రాహుల్ గాంధీలను కూడా రాష్ట్రానికి రప్పించే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే 20 సార్లు ఢిల్లీలో పర్యటించిన సీఎం మరొకసారి కూడా ఢిల్లీ వెళ్ళడంతో విపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వ సొమ్ముతో ఢిల్లీ పర్యటన చేస్తున్నాడు తెలంగాణ సీఎం అని కూడా విమర్శిస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మరొక ముఖ్యమంత్రి పదవిని చాలా బాధ్యతగా నిర్వహిస్తున్నారు. సో ప్రతిరోజు మినిమం ఒక 15 గంటల పైగా ఆయన పని చేస్తున్నారు. ప్రతిరోజు సచివాలయానికి వెళ్తున్నారు. ఆ మంత్రులతో కూడా సమావేశం అవుతున్నారు. సచివాలయంలోని ఇక ఉద్యోగులతో కూడా సమావేశం అవుతున్నారు. తాను ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలో వచ్చిన తర్వాత ఇక ఈ అవకాశాన్ని కూడా ఖచ్చితంగా కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఏదైతే ట్యాగ్ లైన్ పెట్టారో దాన్ని ప్రజాపాలన దిశగా కూడా మళ్లించే విషయంలో దూసుకుపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ స్పెషల్ డిబేటు. దీనికి సంబంధించి మొట్టమొదటగా హెచ్ఆర్ మోహన్తో మాట్లాడదాము. ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. సీఎం 8.5 నెలల్లో ఇప్పటికీ 20 సార్లు ఢిల్లీకి వెళ్ళడంలో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనికి సంబంధించి హెచ్ఆర్ మోహన్ గారు ఏం చెప్తారు? ఇక దీంతోపాటు రాజు నేత బీజేపీ నాయకులు ఉన్నారు. ఇక స్టూడియోలో ఇక విజయార క్షత్రే గారు కూడా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. సో ఈ డిబేట్లో పాల్గొనేందుకు ముందుగా హెచ్ఆర్ మోహన్ గారు చెప్పండి. ఢిల్లీ పర్యటనలు ఎక్కువైపోతున్నాయి, ఇక్కడ రైతులంతా రోడ్డెక్కుతున్నారు. రుణమాఫీ విషయంలో 13,000 కోట్ల రూపాయలు ఇంకా మాఫీ చేయాల్సి ఉంది. రైతులను కొత్త జీవోలు తీసుకొచ్చి కొంత కొర్రీలు పెడుతున్నారు. రైతు రుణమాఫీ చేయట్లేదు. క్యాబినెట్ భేటీలో ఏదైతే 31,000 కోట్లు రైతు రుణమాఫీ కేటాయిస్తున్నామని చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు కేవలం 18,000 కోట్లు మాత్రమే రిలీజ్ చేశామని ప్రభుత్వం చెప్తున్న లెక్కల్లో 13,000 కోట్ల రూపాయలు ఇంకా రుణమాఫీకి సంబంధించిన అంశంలో పెండింగ్లో ఉన్నాయి. ఏం చెప్తారు? ముందుగా మీకు న్యూస్ 360 ఛానల్ యాజమాన్యానికి, ప్యానల్లో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అన్న. అయితే అన్న, నేను ఒక విషయము మీతో చెప్పాలనుకుంటున్నా. మీ ద్వారా మా మిత్రులకు, మన ఛానల్ వ్యూవర్స్ కూడా అందరికి కూడా పదే రాజకీయం చేయడం వల్ల, అంటే ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి కూడా రాజకీయం చేయడం వల్ల ప్రజల్లో పలసపడిపోతలేరా వీళ్ళు అని నాకు భావన. దేనికి అంటే అన్న, ప్రతిపక్ష పాత్ర ఎట్లా ఉండాలంటే నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షమైన పాత్ర ఎట్లా ఉంటుందంటే మంచి సూచనలు, సలహాలు ప్రభుత్వాలకు ఇస్తూ, ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటి మీద పోరాడి ప్రజల పక్షాన నిలబడడానికే ప్రజలు వాళ్లకు ఆ తీర్పు ఇచ్చారు. అంతేగాని
ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో చూపించి మేమేదో ప్రతిపక్ష పాత్రలు పోషించి ప్రజల్లో మేము మైలేజ్ తీసుకుందాము లబ్ధి పొందామంటే ఇంకా రోజు రోజు మీరు మైనస్ అయిపోతారు తప్ప ప్లస్ అయితే మీకు కాదు. ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నానా సీనన్న, నేనేమంటున్నా, రైతు రుణమాఫీ ఏకకాలంలో అని రేవంత్ రెడ్డి, మా ముఖ్యమంత్రి గౌరవం రేవంత్ రెడ్డి అన్న గారు అన్నది వాస్తవమే. ఆగస్టు 15 లోపల అందరికీ మాఫీ చేస్తా అన్నది వాస్తవమే. దాంట్లో ఎట్లాంటి అనుమానాలు లేవు, మాట బాప తీసుకోవడానికి లేదు. అయితే జరిగినటువంటి రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మ్యాక్సిమం జరిగిపోయినాయి. సరే, అరా ఒకటి అటు ఇటు ఉండదు, మొత్తం నీట్గా క్లీన్ మొత్తం డాటా అంతా అయిపోయింది అని అనను. ఉండొచ్చు కాక అరా ఒకటి. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. మన ఊర్లో ఏ ఊరంటే జైరాబాద్ నియోజకవర్గంలో జైరా సంగం విలేజ్. అక్కడ కెనరా బ్యాంక్ ప్రాబ్లం చెప్తాను, యాక్చువల్ ప్రజలకు కూడా తెలియాలి. ఓకే, చెప్పండి. అయితే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ బ్యాంకర్స్ గతంలో తీసుకున్నటువంటి లోన్, రైతులు తీసుకున్నటువంటి లోన్ని వాళ్ళు కట్టిన డబ్బులు వాళ్ళు అదే ఖాతాలో పెట్టారు కానీ రెన్యువల్ అకౌంట్లో పెట్టలే. వీళ్ళు అవును రెన్యువల్ చేయలే. ఎస్పెషల్లీ కెనరా బ్యాంక్ గురించి మాట్లాడుతున్నా. ఇది ప్రభుత్వానికి కూడా, మా ముఖ్యమంత్రి వారి కూడా పోవాలి, తప్పుగా కాదు, పార్టీ కాదంటలేను కానీ వాస్తవాలు చెప్పాలి కానీ చెప్తున్నా. అవును, ఇప్పుడు ఆ కెనరా బ్యాంక్ మిగతా బ్యాంకులు పర్ఫెక్ట్గా చేసినాయి. ఈ కెనరా బ్యాంక్ మేనేజ్మెంట్ తప్ప, డేటా తప్ప, అది ఏం తప్పో కానీ, ఉదాహరణకు నేను మా ఊరు మాట మాట్లాడుతున్నా. చాలా మందికి ఏంటంటే దాంట్లో లిస్ట్లో నేమ్ రాలేదు. ఓకే, ఎందుకు రాలేదు అని చూసేవరికి కారణం ఏంటంటే వీళ్ళు దానికి రెన్యువల్ చేయక పాత అప్పు కింద పెట్టేసినారు. వీళ్ళు వడ్డీ కట్టినప్పటికీ ఆ వడ్డీని కూడా పాత దాంట్లో పెట్టినారు. గవర్నమెంట్కు డేటా ఫుల్ ఫ్లెజ్గా పోలేదు. అంటే నాకున్న అనుభవంతో చెప్తున్నాను. ఓకే, ఆ మిస్ అయింది కేవలం కొద్ది బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా, అక్కడక్కడ కొద్ది బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యం ద్వారా జరిగిందే తప్ప అందరికీ, ఎంతమంది తెలంగాణలో రైతాంగం, రైతు సోదరులు ఉన్నారో అందరు ఎంతమంది లోన్ తీసుకున్నారో అందరికీ మాఫ్ చేస్తానని చెప్పారు తప్ప వీరికి ఇస్తా, ఎల్లాయికి మల్లయ్యకి ఇస్తా అని ఎక్కడ చెప్పలేదు. ఓకే, ఇది ప్రధాన కారణం ఒకటి. రెండవది, బీఆర్ఎస్ పార్టీ నిన్న ధర్నా చేసిందన్న. ఓకే, రుణమాఫీ మీద. అవును, దాని వెనకాల పెద్ద రాజకీయ కోణం దాగిందన్న. అది ఏంటి అంటే, నిన్న మేము ఈడీ ఆఫీస్ దగ్గర ధర్నా చేసినాం. ముఖ్యమంత్రి గౌరవం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈడీ ఆఫీస్ ముందర ఏఐసిసి పిలుపు మేరకు అక్కడ ధర్నా చేసినాం మనం. అవును చేశారు. కారణం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు మన ఈయన పేరు రాదు నాకు, ఆదాని చరిత్ర గురించి నిన్న ఏదైతే సెబీ చైర్మన్ ఉన్నారు కదా, మదాబి పూరి బుచ్ అనే ఆమె ఎవరైతే చైర్మన్ ఉన్నారో వాళ్ళ హస్బెండ్, తర్వాత దావత్ బుచ్ అని వీళ్ళిద్దరు కలిసి ఏదైతే ఈ పెట్టుబడి చేసినట్టు స్టాక్ మార్కెట్ ఉన్నటువంటి లక్షల కోట్లు, ఏది మన ఆదాని యొక్క కుంభకోణం విషయంలో అది ప్రజలకు తెలియాలి. కష్టపడి సామాన్యుడు కోట్ల రూపాయలు దాచుకున్నటువంటి స్టాక్ మార్కెట్లో పెట్టినటువంటి డబ్బులను తీసుకుపోయి దొంగదారిలో తీసుకెళ్లి అదాని గ్రూప్లో పెట్టుబడి చేసి. ఓకే, ఈడీ ఆఫీస్లో మీరు ఫిర్యాదు చేశారు. ఓకే, అంతవరకు ఓకే అన్న. ఒక్క నిమిషం, అక్కడికి వస్తానా. మేము అంటే ఈ సమస్య మీద బీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్పందించదు అంటున్నా. ఓకే, బీఆర్ఎస్ పార్టీ దానికి మాట్లాడాలి అంటే ధైర్యం కావాలి. ఎందుకంటే కేంద్రంలో వీళ్ళు ఒకటే కాబట్టి ఇంటర్నల్ గా రేపు మేడంకు బెయిల్ రావాలి. మళ్ళీ ఇంటర్నల్ గా మన ఎంపీ ఎలక్షన్ లో కలిసినాము, వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి కొత్త సబ్జెక్ట్ తీసుకున్న కూర్చున్నారు. దాంట్లో పసే లేదు, సబ్జెక్ట్ లో పసనే లేదు. ఓకే, ప్రజలకు నవ్వుకుంటారు. రైట్. ఒక నిమిషం అన్న, ఇదే ఈ రెండు అంశాలపై మరి మనతో ఇక్కడ స్టూడియోలో ఉన్నారు విజయారాయ్ క్షత్రియ గారు. చెప్పండి, దీంట్లో విజయారాయ్ గారు, హెచ్ఆర్ మోహన్ గారు చెప్తున్నారు 18,000 కోట్లు మేము ఇప్పటికే రిలీజ్ చేసినాం. సో అవి రైతులకు బ్యాంకు అకౌంట్లకు వెళ్ళిపోయినాయి. ఇంకా మిగిలిన వారందరూ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు, మాది బాధ్యత. కానీ ఇప్పుడు మీరు బ్యాంకర్స్ ఇందులో ఎక్కువ రైతులను ఇబ్బంది పెడుతున్నారు, ఇది ప్రజలకు తెలియాల్సిన అంశము, సో గవర్నమెంట్ కూడా తెలియాల్సిన అంశం అని తానే చెప్తున్నారు హెచ్ఆర్ మోహన్ గారు. అయితే నిన్న బీఆర్ఎస్ ధర్నా చేశారు, రైతుల విషయంలో రెచ్చగొడుతున్నారు ఒకటి. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అదాని ఇష్యూలో స్పందించట్లేదు అని
అడుగుతున్నారు. ఏం చెప్తారు చెప్పండి. మాకు ఇప్పుడు వాళ్ళు రోజు ఒక ఇష్యూ తెచ్చి పెడతారు. డైవర్షన్ పాలిటిక్స్ ఒకటి. మోహన్ గారు 18,000 కోట్లు ఇప్పటికి చెల్లించామని సమాధానం ఇచ్చినందుకు ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు. అవును. అంటే సీనన్న మోహన్ గారి మాటతోటి సంపూర్ణమైన రుణమాఫీ జరగలేదు అన్నట్టేగా కాదా? అన్నట్టా కాదా? మీరు చెప్పండి. అవును. కాలేదనండి. అవును. అయ్యిందా కాలేదా? కాలేదు. కాలేదు కదా. అయిపోయి ఎనఫ్. అంటే కాలేదు. మోహన్ గారు ఒక మాట చెప్తారు, అధికార ప్రతినిధి. తర్వాత పున్నం ప్రభాకర్ గారు ఒక మాట చెప్తారు, మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక మాట చెప్తారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్తారు. అవునా? మళ్ళీ మంత్రి ఎవరు శ్రీనివాసరెడ్డి ఒక మాట చెప్తారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అలాగే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్తారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఎవరి మాట నిజమని నమ్మాలి ప్రజలు అంటున్నా. మరి మీరు వాళ్ళని అడగరే? మరి అడగాలి కదా వీళ్ళను. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు మమ్మల్ని అంటున్నారా, మేము వాళ్ళని అంటున్నామా? ఎవరు పోక్ చేస్తా ఉన్నారు, ఎవరు ప్రజలను మోసం చేస్తా ఉన్నారు? అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మరి అన్కండిషనల్ 420 హామీలు మీరే ఇచ్చిండ్రు. ప్రజలు అడగలేదు, ప్రతిపక్షంలో ఉన్న మేము అడగలేదు. అవును కదా, మీరు ఇచ్చిరు కదా. మరి మీరు ఇచ్చినప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత అంటే 1కి 2 ఇస్తాం, 2కి 3 ఇస్తాం, 3కి 4 ఇస్తాం, కేసీఆర్ 1 అంటే మేము 2, 2 అంటే 3, 3 అంటే 4 అని చెప్పారు కదా ప్రజలకు. మరి చెప్పిన తర్వాత మరి వాటిని నిర్వహించుకోవాల్సిన అవసరం మీకుందా లేదా? దాంట్లో కూడా మీరే కటాఫ్ పెట్టుకున్నారు. ఏమని పెట్టుకున్నారంటే 420 హామీలలో 6 గ్యారెంటీలు అంటే చాలా ముఖ్యమైనవి. మరి 13 అంశాలలో 6 గ్యారెంటీలు అనేది చాలా ముఖ్యమైనవి. అందులో రుణమాఫీ కూడా ఉన్నది. మొదటి సంతకం సీఎం కుర్చీ మీద కూర్చుంటే నేను మొదటి ఫైలు 6 గ్యారెంటీలు రుణమాఫీ మీద పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇది వాస్తవమా కాదా? మరి దీన్ని ప్రజలు అడగాలనా వద్దా? ఇక్కడ మరి మీడియా అడగాలనా వద్దా? ప్రధాన ప్రతిపక్షాలను కూర్చున్న మేము అడగాలనా వద్దా? అడిగినంత మాత్రాన ప్రతిదాని మమ్మల్ని దుమ్మెత్తి పోస్తూ వాళ్ళు మమ్మల్ని అంటున్నా, మేము వాళ్ళని అంటున్నామా? మీరు పంచాయతీ కొట్టాలి అధ్యక్ష. వాళ్ళు మమ్మల్ని అంటున్నారా బీఆర్ఎస్ ను, మేము వాళ్ళని అంటున్నాం. మీరు చెప్పండి, మీరు చెప్పాలి. ఇంకొకటి విషయం కూడా హెచ్ఆర్ మోహన్ గారు అంటున్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. కవిత బెయిల్ ఇష్యూలో ఆ 2 పార్టీలు కూడా అదాని విషయంలో మీరు మాట్లాడట్లేదు, మేము నిన్న ధర్నా చేసినాము, ఈడీ కంప్లైంట్ చేసినాము. మరి ఇక ఈ విషయంలో బీఆర్ఎస్ వైఖరి స్పష్టంగా తెలుస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అని చెప్పి చెప్తున్నాయి. రైతు రుణమాఫీ అనేది చిన్న అంశము, అది మేము చేస్తాము. అది చిన్న అంశమా సార్? అవును. అది మీరు అట్లా మాట్లాడాక మేమేం చేస్తాం? ప్రజల పక్షాన మీడియా 4వ స్తంభమైన మీరే ఆ మాట మాట్లాడడానికి మేమేం చేస్తామండి? అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే మరి 6 గ్యారంటీలలో ఒక్క బస్సు తప్పిస్తే తక్కింది మీరు డాక్యుమెంట్ పరంగా చూపగలుగుతారా? వైట్ పేపర్ విడుదల చేయగలుగుతారా? మొదటి ప్రశ్న. రెండవది, రుణమాఫీ 49,000 కోట్లు అసలు లెక్క, 54,000 కోట్లు ఉంటే దాన్ని కండిషన్ సప్లై అని తర్వాత మీరు మాట మార్చి కండిషన్ సప్లై చేస్తే చివరతకు తేలింది ఏంటంటే 49 కోట్లు, 49,000 కోట్లు. 49,000 కోట్లలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 తారీఖు వైరా సభలో 31,000 లక్షల కోట్ల రూపాయలు నేను వేసేసాము అకౌంట్ లో అని తను చెప్పారు ప్రజలకు. మరి చెప్పినప్పుడు మరి దాని తర్వాత పరిణామాలు ఏందండి? మొన్న లెక్క చూస్తే 17,500 కోట్ల రూపాయలు అని చెప్పి ఒక మంత్రి గారు చెప్తే చివరకు బ్యాంకర్ల మీటింగ్ లో బట్టి విక్రమార్క గారు ఈజ్ ద పర్ఫెక్ట్. ఎందుకు పర్ఫెక్ట్? ఆయన అబద్ధం ఆడడానికి రాదు, ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి అబద్ధం ఆడడానికి రాదు. ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం అన్నప్పుడు ఆయన అబద్ధం ఆడడానికి రాదు. ఎందుకు? బ్యాంకర్లు అందరూ ఉంటారు అన్నప్పుడు 31 మంది బ్యాంకర్లతోటి హెడ్స్ తోటి మాట్లాడి ఆ రోజు అనౌన్స్మెంట్ ఏం చేసిండు అని అంటే 7,500 కోట్ల రూపాయలు మాత్రమే అకౌంట్లకు చేరాయి, ఇది మేము విడుదల చేశామని చెప్పి ఆయన్ని ఒప్పుకున్నారు. ఇప్పుడు చెప్పండి, మాట తప్పింది మీరా, మరి మాట నిలబెట్టుకుంది మీరా మేమా? అంటే అడిగినంత మాత్రాన బీఆర్ఎస్ ను, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, మా నాయకత్వాన్ని అంతా మీరు దుమ్మెత్తి పోస్తే వచ్చేదేంది పోయేదేంది? అందుకోసమే దీనికి విరుగుడుగా మీరు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు.
అలాగే మోసం చేశారు ప్రజలకు. ఖచ్చితంగా ఇచ్చిన కాడికి మరి మీరు మాటకు నిలబడలేదు. ఎందుకని మేము ఈ మాట మాట్లాడుతున్నామంటే ఇదే ముచ్చట ఎన్నికల కంటే ముందు కండిషన్ సప్లై అని ఒక టైం పెట్టి 6 నెలలు 8 నెలల లోపు మీకు చేస్తాం, సంవత్సరం, దట్ ఈస్ ఓకే. మరి మీ మాటను ప్రజలు అడుగుతుంటే మేము అడుగుతుంటే మమ్మల్ని తప్పబట్టడం అనేది సమంజసమైన పద్ధతి కాదు. కాబట్టి రాజీనామాలు చేస్తే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెట్టండి, మీరు రాజీనామా చేయండి, సభను మీరు రద్దు చేయండి దమ్ముంటే. ఇప్పుడు అర్థమవుతుంది మీకు రాజకీయం ఏందనేది. మీకు అవగాహన లోపం ఉండి అసలు పరిపాలన ఏంది అవ్వండి. హరీష్ రావు గారు చాలా క్లారిటీగా మీరు ఎన్ని వీడియోలన్నా చూడండి, ఆగస్టు 15 తారీఖు లోపల మీరు ఇచ్చిన డేట్ ప్రకారమే ఆ దినం లోపల 13 అంశాలతో కూడినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించిన డబ్బులు ప్లస్ రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా ఖచ్చితంగా ప్రజల కోసం అని చెప్పారు. మరి మాట ఎవరు తప్పారు? మీ మోహన్ గారు చెప్తున్నారు. అంటే 31 లక్షలు మీరు చెప్పిన 31 లక్షల కోట్ల రూపాయలు అయితే మీరు ఇవ్వలేదు కదా, అయిపోయింది ఎనఫ్. కాబట్టి మీరు ఓటమిని అంగీకరించండి, మీ చేతగానితనాన్ని అంగీకరించండి. మళ్ళీ పైగా మళ్ళీ బీఆర్ఎస్ రాజీనామా చేయొద్దని అడగొద్దు, అంతే కదా? లేదు అడగొద్దు కాదు, షరతు మేం కట్టినాం కదా, ఓటమి మీరు చెందారు, మరి మీరు రాజీనామా చేయండి అంటున్నాము. మేము నిలబడ్డాం కదా. మీరు 31 కోట్ల, మీరు ఇప్పుడు 49,000 కోట్లు అండి, ఒకటి కాదు. మరి అన్నప్పుడు మీరు 31 కూడా ఇవ్వలే అంటే 49 పోయి 40 అయింది, 40 పోయి 31 అయింది, 31 పోయి 26 అయింది, 26 పోయి 17.5 అయింది, 17.5 7.5 అయింది. ఇప్పుడు మళ్ళీ మోహన్ గారు మనకేమంటున్నారు? 18,000 కోట్ల రూపాయలు ఇచ్చామంటున్నారు. వెయిట్ 1 minute. హెచ్ఆర్ మోహన్ గారు చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు, ఈ కవిత ఇష్యూ కాదు. ముందుగా హరీష్ రావును మీరు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంలో మీరు ఏదైతే 15 ఆగస్టు లోపు పెట్టుకున్న కటాఫ్ డేట్కు మీరు రుణమాఫీ చేయలేకపోయారు. 49,000 కోట్లు 42,000 కోట్లు కాదు, మొత్తానికి 31,000 కోట్లు ఏదైతే క్యాబినెట్ ఆమోదం పొందిన మొత్తం కూడా మీరు చేయలేకపోయారు. సో ఈ విషయంలో మీరు ఓడిపోయారు కనుక దీనికి నైతిక బాధ్యత వహించాలని అంటూనే ఆయన రాజీనామా చేయండి, మీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మరొకసారి ఎలక్షన్స్కి పోదాం, అప్పుడు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని ఆయన సవాల్ విసురుతున్నారు. దానితో పాటు మోహన్ గారు దీన్ని కూడా జవాబు చెప్పాలి. బీజేపీతో బీఆర్ఎస్ కి ఏం సంబంధం లేదు. ఒకవేళ నిజంగానే ఆ కక్కుర్తి ఉంటే మా కవిత గారు జైలు పాలు అయ్యేదే కాదు. మీకు తెలుసు, బీజేపీ అనేది మొత్తం చట్టాన్ని అడ్డం పెట్టుకొని మరి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 5 మంది ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసింది, తర్వాత కేబినెట్ మంత్రులను అరెస్ట్ చేసింది, ఎంపీలను అరెస్ట్ చేసింది, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసింది. అదే క్రమంలో రాజకీయ కుట్రతోటి కేసీఆర్ గారు లొంగనందుకు గాను రాజకీయ కుట్రతోటి చంద్రబాబు నాయుడు మోదీ ఇద్దరు కలిసి మా కవితమ్మను అరెస్ట్ చేసిర్రు. మేము వెనుకకు పోలే. ఒకవేళ అదే ఉంటే మా కవితమ్మ అరెస్ట్ కాదు, మొదటిది. రెండవది ఏంటి అని అంటే ఈ రోజుకి 20వ సారి దేనికోసం పోతుండండి, దేనికోసం పోతుండే ఢిల్లీ అని అంటే ఏదైతే నోటుకు ఓటు అనేది ఏదైతే పట్టుడు పడిన 50 లక్షలు ఇచ్చి మీ సీఎం గారు తనను తాను కాపాడుకోవడానికి మోదీ కాలు మొక్కడానికి వెళ్తున్నారు. మీరిద్దరు ఒకటి కానీ మేం కాదు, అది తప్పది. ఓటుకు నోటుకు అది కోర్టులో ఉంది కదా, అది కోర్టులో ఉంది, అదే కేసు కొట్టేపించుకోవాలి, ఇంకేముందా కాబట్టి. హెచ్ఆర్ మోహన్ గారు మరి ఆయన చేసిన ఆరోపణలు అయితే చూశారు మీరు. సో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు, ఒకటైతే కవిత జైలుకు పోయేది కాదు. కేసీఆర్ను బీజేపీ లొంగ తీసుకునే కార్యక్రమంలో భాగంగా లిక్కర్ కేసును సాకుగా చూపెట్టారని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇక దీంట్లో మరి ఇక 20 సార్లు పోయే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు అని కూడా ఆరోపిస్తున్నారు. సో చెప్పండి, ఏం చెప్తారు? అన్నకు కొద్దిగా ఇక ఆ అమౌంట్ 11,000 కోట్లు అని చెప్పడము, కొద్దిగా వీడియో వినండి. కనబడుతుందా? ఓకే అన్న. కూడా ఆన్నో ఎన్నో లక్షల మందికి వేసినప్పుడు కొన్ని 100 మందికి ఇబ్బంది అవుతుంది. దయచేసి ఆగం కాకురి. ఇక్కడ ఆగం చేసుకొని తయారున్నారు చాలా మంది, ఆగం కాకురి. మీరు దయచేసి వెంటనే అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే సవరించడం జరుగుతుంది. విన్నావా అన్న? ఇప్పుడు నేను జవాబు అన్నకు నోటితోటి కాదు ఇంతో ఇచ్చిన. నేను ఇంతకు ముందు కూడా చెప్పినా అన్న, నేను నిజాయితీగా మాట్లాడినా. నేను నా ఊర్లో 1 అర ఉన్నాయి,
30,000 కోట్ల 31,600 కోట్ల రూపాయలు ఏదైతే క్యాబినెట్ లో అన్నారో 100% దాదాపు అయినాయి. 11,000 కోట్ల గురించి నేను ఒప్పుకోలేదు. కానీ నేనేమంటున్నా, నిజాయితీగా 1.6 ఉంది, అది బ్యాంకర్స్ ద్వారా తప్పు జరిగిందని చెప్తున్నా నేను. మీరు నాతో ఎవరైనా మీరు ఛాలెంజ్ చేస్తున్నా నేను. వీళ్ళు ఫలానా ఒక డేటా గవర్నమెంట్ పోయినాక దాంట్లో షఫ్లింగ్ అయిందంటేనేమో తప్పు ప్రభుత్వాన్ని. ఆ డేటా పోవడంలోనే కరెక్ట్ చేయాలి కదా బ్యాంకర్స్. ఇప్పుడు లోన్ ఎట్లా అన్న ఒక్క నిమిషం సారీ, ఇప్పుడు ఏ ప్రాతిపాదిక మీద లోన్ మాఫ్ చేస్తారన్న ప్రభుత్వం అనేది? ఇప్పుడు బ్యాంకర్స్ డేటా ఇవ్వాలి కదన్నా. ఇప్పుడు ఆ డేటా కరెక్ట్ ఇస్తేనే ఆ డేటాకి తగ్గట్టు బ్యాంకర్స్కి అమౌంట్ కడతారు. ఇది కదా చేయగా తీయరు కదా రైతులకు. సో అన్న మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఆయన కేటీఆర్ గారు గతంలో ఏం చేసి 1,00,000 రూపాయలు 10 ఏళ్ళు మాఫ్ చేసిండు. ఆ 10 ఏళ్ళకే 10 సార్లు అక్కడ 10 మంది ఉంటారు, 100 మంది ఉంటారు. ఇసోటి రాజకీయాలు అంటే ఇప్పుడు అన్నకు చెప్పినట్ట మాకు చెప్పినట్ట కేటీఆర్ సమాధానం. కేటీఆర్ ఇప్పుడు అన్నకు చెప్పినట్టే, నాకు కాదు అది. ఒకటి. రెండవదన్నా 4.5 కోట్ల ప్రజల్లో రైతాంగం ఉండేది దాదాపు 80% రైతాంగం ఉంటుంది. ఓకే, మళ్ళీ మొదటికి వస్తుంది. ఈ డేటా ప్రాబ్లం వల్ల ఒకటి తేడా వచ్చింది తప్ప వేరేది లేదు. రెండవది, మేము బీజేపీ పార్టీ ఒకటి కాదు అన్నప్పుడు ఈరోజు స్టాక్ మార్కెట్లో భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ కూడా ఉంది కదన్నా. తెలంగాణలో కూడా లక్షల వేల కోట్ల మంది కూడా పెట్టుబడి పెడతారు కదా స్టాక్ మార్కెట్, చిన్న చిట్కా వాళ్ళు కూడా. మరి ఇప్పుడు అంత సొమ్ము పక్కదారి పడుతుంది. అక్కడ పెద్ద గూడుగుడాలం జరిగింది, అక్కడ కుంభకోణం జరిగిందిరా నాయన. మనం తెలంగాణ ప్రజలు కూడా దానిలో బాధ్యులే ఉన్నారు. ధర్నా చేయండి అంటే దాని మీద సరే ధర్నా చేయకండి మీరు. మీ స్టేటస్ ఏంది, మీ యొక్క విధి విధానాలు ఏంది, దానిపైన స్పందించడంటే దాన్ని మరిపియడానికి, దాన్ని డైవర్ట్ చేయడానికి కావాల్సుకొని నా మీటింగ్ పెట్టుకున్నారన్న. దిస్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇది నిజం, దీంట్లో ఎట్లాంటి తప్పు లేదు. ఒకటి. రెండో అంశం అన్న మాట్లాడుతున్నారు రాజీనామా చేయాలని. ఎంపీ ఎలక్షన్ లో చూసిరు కదన్నా, ఎంపీ ఎలక్షన్ లో ఇదే కేసీఆర్ గారు బస్ వేసుకొని, అన్న బాగా వినండి ప్లీజ్ దయచేసి, ఎంపీ ఎలక్షన్ లో ఇదే కేసీఆర్ గారు టోపీ పెట్టుకొని ఊరూరా కట్టతుపాకుడు రాముడు పోయినట్ల ఊరూరా పోయిరు. ఆడ 2 కలపక్క చెట్లు, ఈడ 2 పెసరదండ్లు ఎండుకపోతున్నాయి. ఇక తెలంగాణలో మళ్ళీ మొత్తం మనకే 16 వచ్చేస్తున్నాయని తిరిగే మొత్తం రైతులంతా తిరిగిపోయారు. 3 నెలలు 4 నెలల లోపల రైతుల వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. ఇక మన కాంగ్రెస్ ఏం లేదు, మళ్ళీ మనం పడని బస్సు పెట్టుకొని తిరిగే. ఒక్క సీటు డిపాజిట్లు 19 డిపాజిట్లు లేకుండా మాట చెప్తున్నానా అన్ననేమో. అంటే ప్రజలు ఒక తీర్పు అయితే తెచ్చారు కదా ఎంపీ ఎలక్షన్ లో కూడా. అరే బాబు మీరు ఇక పని చేయరు, మీ ఇంట్లో కూర్చోరని. ఆ సాగు చెప్పి కన్నునోట పోయినట్టు అయినాక కూడా మళ్ళా రాజీనామా చేయరు. ఏందన్నా మీరు చెప్పిన అబద్ధాల హామీలకు నమ్మి గుళ్ళకు పోయి దేవుళ్ళ పేరు మీద ఒట్లేసి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసిచ్చినందుకు, అబద్ధాలు ఆడినందుకు ఓట్లేసారు ప్రజలు. మేము అందుకే అంటున్నాము, దమ్ము ధైర్యం ఉంటే మీరు సభ రద్దు చేయండి, మీరు ఎలక్షన్ కి రండి. ఇప్పుడు అర్థమవుతుంది. మీరు జీరో వచ్చిందంటారు కదా బ్రదర్, మీరు 0 వచ్చిందంటారు కదా. మీరు 400 పైచిలుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏ గతి పట్టిందండి? ఈ రోజు 99. మోహన్ గారు మీరు 0 అంటారు కదా, మీరు భారతదేశంలో 0 అయిపోయారు, భారతదేశంలో 0 అయ్యారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ 420 పార్ అన్నారు కదా, 370 అధికంగా అన్నారు కదా. వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారు? 240. మీరు మొత్తం ఇక అయిపోయింది, భారతదేశం మా చేతిలోకి వస్తుంది అని అన్నారు కదా. ఎలా ఉన్నారు? 99 దగ్గర ఆగారు, అంటే 0 వచ్చినట్ట. హెచ్ఆర్ మోహన్ గారు మీరు కూడా బీజేపీకి సంబంధించిన నాయకులు రాజునేత గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. కవిత బెయిల్ ఇష్యూలో వాళ్ళకి ఇక ఒక ఒప్పందం కుదిరింది. ఎట్ ద సేమ్ టైం అదానీ ఇష్యూలో, అదానీ కుంభకోణం ఇష్యూలో బీజేపీ గతంలో మరి స్టాక్ మార్కెట్లు కుప్పకూలడానికి కారణమైన అదానీ ఇష్యూ కావచ్చు, మరి ఇక తాజాగా సెబీ ఇష్యూ కావచ్చు, వీటన్నిటి విషయంలో బీజేపీ ఇంతవరకు ఎలాంటి సమాధానం చెప్పట్లేదు. సో బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఒకటే అని కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు రాజనేత గారు? అందరికీ నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు మిత్రులందరికీ. ఈరోజు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో చర్చ నడుస్తుంది కాబట్టి రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకు, అన్నం పెట్టేటువంటి రైతులకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వము ఎందుకు ఇన్ని రోజులైనా మీనమేషాలు లెక్కిస్తుంది అనేది మాత్రం
గమనించాల్సినటువంటి సందర్భం ఉంది. నిన్నటికి నిన్న వ్యవసాయ శాఖ ఏదైతే ఉందో వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ఒక రిపోర్టునిచ్చింది. ఏమనంటే, అయ్యా మీరు గత కొన్ని రోజుల నుంచి ఏదైతే రైతులకు 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ విషయంలో ఎదురైతున్నటువంటి సమస్యలు, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల విషయంలో ఒక నివేదిక ఇస్తున్నాం. ఇందులో 31 రకాల సాంకేతిక సమస్యలు ఉన్నాయి. ఆ వాటిని అన్నిటిని కూడా రిజాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి వ్యవసాయ శాఖ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కొంచెం సీరియస్ గా దీన్ని అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సమస్యలు ఏందా అంటే కొన్ని మచ్చుకు చెప్తాను మీకు. ఈరోజు పాస్బుక్ తీసుకొని ఒక రైతు బ్యాంకుకు పోతే పాస్బుక్ ఆధార్ కార్డు మ్యాచ్ కావడం లేదని చెప్పేసి బ్యాంకు అధికారులు చెప్తా ఉన్నారు. తర్వాత ఒకవేళ బ్యాంకు అధికారులు పరిశీలించిన తర్వాత ఆ రైతుకు సంబంధించిన ఖాతాలో టు బి ప్రాసెస్ ఆన్లైన్ అనేటువంటి వర్షన్ ఎక్కువ సార్లు రైతులకు వస్తున్నటువంటి సందర్భం. అంటే టు బి ప్రాసెస్ అంటే అసలు ఫస్ట్, సెకండ్, థర్డ్ విడతలలో వీళ్ళకు ఎవరికి కూడా పడనటువంటి వ్యక్తులకు వస్తుందా రాదా అనేది ఇప్పటికి కూడా డౌట్ఫుల్ గా ఉన్నటువంటి విషయం. ఇంకొకటి ఇన్వాలిడ్ ఆధార్ నెంబర్ అనేది కూడా చాలా మంది రైతులకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. అంటే వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని బ్యాంకుకు పోయినప్పుడు వాళ్ళ ఆధార్ నెంబర్ కొడితే ఇన్వాలిడ్ ఆధార్ అని వస్తుంది. ఆ సమస్యను కూడా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వం మీద ఉందని వ్యవసాయ శాఖ చెప్పింది. ఇంకొకటి, ఒకవేళ వీళ్ళ ఆధార్ కార్డును బ్యాంకు అధికారులు ఎంటర్ చేసినప్పుడు నో డేటా ఫౌండ్ అని వస్తుంది. రైతు రుణం తీసుకున్న మాట వాస్తవమే, 1,00,000 లోపో 50,000 60,000 1,50,000 2 లక్షల లోపో తీసుకున్నటువంటి మాట వాస్తవమే. కానీ తీరా ఈయన బ్యాంకుకు పోయి రైతు చెక్ చేసుకున్నప్పుడు నో డేటా ఫౌండ్ అనేటువంటి విషయం వస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు. తర్వాత డిఫరెన్షియల్ ఆధార్ నెంబర్స్ అని వస్తుంది. అంటే ఈయన ఆధార్ నెంబర్ కొడితే ఒకవేళ మిస్ మ్యాచ్ అయినా లేకపోతే ఏదైనా ఆధార్ నెంబర్ మిస్ అయినా గానీ వాళ్ళ డేటా కూడా బ్యాంక్ అధికారుల వద్ద లభించినటువంటి పరిస్థితి ఉంది. ఇది కాకుండా కొత్త ఒక నిబంధన తీసుకొచ్చింది ప్రభుత్వం. ఏంటంటే, ఒక రైతు రుణమాఫీకి సంబంధించిన విషయంలో బ్యాంక్ అధికారులు లేనిపోని విషయాలను రైతులకు చెప్పి, అంటే ఫ్యామిలీ ఆధార్ కార్డు కూడా వీళ్ళ ఆధార్ కార్డుతో మ్యాచ్ అయితేనే మీకు రుణమాఫీ వర్తిస్తుందని చెప్పేసి బ్యాంక్ అధికారులు చెప్తున్నటువంటి సందర్భం కాబట్టి దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని చెప్పింది. అది ఇంకా రేషన్ కార్డు నిబంధన తీసుకొచ్చారు. రేషన్ కార్డు నిబంధన ద్వారా అయ్యా గత 10 సంవత్సరాల కాలంలో అసలు ఎవ్వరికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 10 ఏళ్ల పాటు ఎవరికి రేషన్ కార్డు ఇవ్వలేదు. మరి ఇప్పుడు రేషన్ కార్డు నిబంధన పెడితే ఆ రైతుకు రుణమాఫీ వర్తిస్తుందా వర్తించదా అనేది చాలా పెద్ద సమస్య ఉంది. ఇంకొక సమస్య ఏంటంటే, ఒక రైతు ఇంట్లో ఒక 3 4 పేరిట ఒక భూమి ఉన్నప్పుడు ఆ రైతులకు సంబంధించిన ఆ కుటుంబంలో ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగి అయి ఉంటే లేదా ఆ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్ రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళకు గతంలో గవర్నమెంట్ జీవో ఇచ్చింది వీళ్ళకు వర్తించదని. కానీ 2 లక్షల లోపు రుణం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ రైతులకు వర్తిస్తుందా వర్తించరా అనేది తెలియక ప్రతిరోజు ఆ కుటుంబ సభ్యులు రోజు కూడా ఆ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నటువంటి సంబంధం. ఒకటే కాదు, ఒక ఇంపార్టెంట్ విషయం. సో ఇది మరి ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో మరోసారి రైతు రుణమాఫీ ఇష్యూలో రైతు రుణమాఫీ విషయంలో మరి కొంత అయిపోయింది. సో రైతు రుణమాఫీ విషయంలో మరి ఇప్పటికే ప్రభుత్వం చెప్తున్నానికి క్షేత్రస్థాయిలో వ్యత్యాసం చాలా ఉంది. దీంట్లో మరి లక్షలాది మంది రైతులైతే రుణమాఫీ అంశంలో మరి ఇక రుణమాఫీ కాలేదని కొంత ఏదైతే అయోమయం చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మరి రైతు రుణమాఫీ విషయంలో మరి ₹1,00,000కు 1,50,000కు 2 లక్షలకు కూడా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్న ప్రభుత్వం ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళందరూ రైతులు కూడా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆ రైతుల సమస్యలను పరిష్కరించాలని బ్యాంకర్లకు వ్యవసాయ శాఖను అనుసంధానం చేసే దిశగా కూడా మరి ముందుకెళ్లాలని మరి సూచిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది బర్నింగ్ టాపిక్ అయినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక మరొకసారి పిసిసి అధ్యక్ష విషయంలో కావచ్చు, తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ విషయంలో కావచ్చు, మరి ఇక ఢిల్లీకి వెళ్ళి మరి వారం క్రితం వెళ్ళారు, మరొకసారి వెళ్ళారు. సో ఆయన కేవలం
మరి ఇక్కడ రైతులను గాలికి వదిలేసి ఢిల్లీ పర్యటన చేస్తున్న విమర్శల విషయంలో కూడా మరి ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సిందిగా కూడా చూస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం రైతులకు సంబంధించిన రుణమాఫీకి మాత్రం ఖచ్చితంగా ఒక కట్ ఆఫ్ డేట్ అయితే నిర్ణయించాలని కూడా కోరుతున్న పరిస్థితి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.